సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. దానికి దగ్గరలో ఉన్నటువంటి నైరుతి బంగాళాఖాతంలో సౌత్ ఆంధ్ర అండ్ నార్త్ తమిళనాడు కోస్ట్కి చెరువులో ఉన్నటువంటి ఈ సముద్ర ప్రాంతంలో తీవ్ర అల్పపీడనం ప్రస్తుతం అయితే ఇంకా కంటిన్యూ అవుతోంది. దీని ప్రభావం చేత మనకి మన తీరం వెంబడి బలమైన ఎదురుగాలులు అయితే మటుకి కంటిన్యూ అవుతున్నాయి. గంటకి 35 నుంచి 45 కిలోమీటర్లు, అలాగే 55 వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల దృష్ట్యా మన కోస్తా తీరం వెంబడి ఉన్నటువంటి మత్స్యకారులని ఇంకనూ వేటకి వెళ్ళొద్దని చెప్తున్నాం. అలాగే సీ రఫ్నెస్ ప్లస్ ఈ స్క్వాలీ విండ్స్ ప్రభావం ఇవి దృష్టిలో పెట్టుకున్నాయి. ప్లస్ మనకి కోస్ట్కి దగ్గరలో ఈ తీవ్ర అల్పపీడనం ఉండటం చేత మన కోస్తా తీరం వెంబడి ఉన్నటువంటి నౌకాశ్రయాలు అందరికీ కూడా 3 నెంబర్ ప్రమాద హెచ్చరిక ఎగరవలసిందిగా కూడా చెప్తున్నాం. అలాగే రైన్ఫాల్ ఫోర్కాస్ట్ వరకు చూస్తే రానున్న 24 గంటల్లో జస్ట్ చాలా తక్కువగానే 1-2 చోట్ల ఒక మోస్తరు వర్షాలు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అలాగే నెక్స్ట్ కమింగ్ 2 to 3 డేస్ 3 డేస్ వరకు దక్షిణ కోస్తాకి అయితే మటుకి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ, అలాగే ఉరుములతో జల్లులు 1-2 చోట్ల భారీ వర్ష సూచన కూడా ఇస్తున్నాం. ముఖ్యంగా నెల్లూరు, తిరుపతి, ప్రకాశం ఈ జిల్లాల్లో నెక్స్ట్ కమింగ్ 2 to 3 డేస్లో 1-2 చోట్ల భారీ వర్ష సూచన వచ్చే అవకాశం ఉంది.